రుద్రంగి మండలంలోని మానాల పరిధిలోని ఫారెస్ట్ భూములలో గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించి నీలగిరి చెట్లను నరికి భూమిని చదును చేయడానికి యత్నించినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, వారికి ఫారెస్ట్ సిబ్బంది లంచాలు తీసుకుని కబ్జాదారులకు సహాయం చేస్తున్నారని మానాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫారెస్ట్ అధికారులను, సిబ్బందిని గ్రామస్తులు నిర్బంధించారు. శుక్రవారం అడవి ప్రాంతంలో నీలగిరి చెట్లు నరికివేయడంతో వివాదం చోటు చేసుకుంది. విచారణ కోసం వెళ్లిన ఫారెస్ట్ అధికారులను గ్రామస్తులు నిర్బంధించారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో భావితరాల భవిష్యత్తుకు ఆధారమైన అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా అటవీ భూములలో చెట్లను ధ్వంసం చేస్తున్నా అరికట్టాల్సిన ఫారెస్ట్ అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు చెట్లు నరికిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దగ్గర 4-5 చెట్లు పట్టక నాకు రోజు పోతున్నారు సార్. ఇప్పుడు అయితే ఉన్నాం మేము అత్తం మీ ట్రాక్టర్ దగ్గర 4-5 చెట్లు పట్టక నాకు అప్ప నుంచి కలెక్టర్ నాశనం అవుతుందనే ఉద్దేశంతో పిల్లలంతా ఒకటి ఇక్కడికి వెళ్ళి ఊరంతా కలిసి కాపాడుకోవడానికి ప్రయత్నం అంతే, వేరేది ఏం ఉద్దేశం లేదు. ఆ మేడం మీద దాదాపు 2 years నుంచి చేస్తున్నది. ఆ 2 years నుంచి ఇంకెక్కువ మౌనిక మీద అందరి ఉద్దేశం మానాల విలేజ్ ల్యాండ్ ఖరాబ్ అవుతుంది. దీని కొరకు ఇప్పుడు మేడం మొత్తం డబ్బులు తీసుకున్నామే ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ రావాలమే. ఆమె వస్తే దాని గురించి మాట్లాడాలి. నేను కూడా అదే చెప్తున్నాం కదా సార్. మీరు ఇంటికి సార్ భరత్ కొట్టుకుంటే ఉన్న ఫారెస్ట్ మొత్తం కొట్టేసి ఎక్కడిదక్కడ పంటలు వేసుకోవడం జరిగింది. రుద్రంగి నుంచి మొదలుకొని భీమ్నార్ సరిహద్దు మొత్తం డిఫారెస్టేషన్ చేసారు. ఈరోజు చంద్రుతి సీఏ గారు వచ్చారు, వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం ఎక్కడెక్కడ చెట్లు కొట్టేసారు మొత్తం చూపించడం జరిగింది. కొన్ని ప్రాంతాలను అయితే బావులు తవ్వుకొని అందులో రిగ్గులు వేసుకున్నారు. అక్కడ దాకా ఎట్లా లైన్లు పోయినాయి, కరెంట్ అక్కడ దాకా ఎట్లా పోయింది అని చెప్పేసి కూడా వాళ్ళు డిఎఫ్ఓ మేడంతో మాట్లాడారు. వెంటనే యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. తీసుకొని ఎడల సోమవారం రోజు మాకు ఇటువంటి యాక్షన్ జరగలే అని మాకు అనిపిస్తే మాత్రం మేము కలెక్టర్ని ముట్టడించడానికి ఎటువంటి వెనక్కి అడుగేయం. ఎవ్వరు కూడా యువతతో పాటు ఊరు మొత్తం మా వెనకాల ఉంది. ఎవ్వరు ఏమన్నా కానీ మీడియా వాళ్ళు రావద్దు అని చెప్పేసి ఒక మేడం చెప్పిందట. ఏ మేడం అన్నా చెప్పేసి మాకు కూడా వాళ్ళు చెప్పలేదు. కానీ ఎట్లా మీరు అనగదొక్కమనుకుంటారో, ఎవరికి మీరు ఇస్తారో అది మాత్రం కరెక్ట్ కాదు. డిఫారెస్టేషన్ చేసి మీరు ఎవరికి ఏమి ఉద్ధరిద్దాం అనుకుంటారో దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఎట్లా జంగల్ ఉందో ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా మాకు అదే జంగల్ కావాలి. ఇంకో 20 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఉన్న జంగల్ కూడా లేకుండా చేస్తే మాత్రం బాగుంది. సిఐ గారు అలాగే అటవీ శాఖ అధికారులు మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీతోనే మేము ఇదంతా చేస్తున్నాం. వాళ్ళు చెప్పిన తర్వాతనే మేము ధరణ విఫలించుకున్నాం. ఇప్పుడు మేము జస్ట్ వెనకడికి ఇస్తామని చెప్పేసి అనుకోకూడదు. జస్ట్ ఏంటి వాళ్ళు చెప్పిర్రు, మేము జరిగినాం. ఇలా డ్రోన్ స్ప్రే చేస్తున్నాం. ఎల్లుండి నుంచి కానీ రేపటి నుంచి మాకు
మొక్కలు నాటడం కాకపోతే ఎల్లుండి కలెక్టర్ ముట్టడించడానికి మాత్రం ఎటువంటి వెనుకడు చేసేది లేదు. ఇంటికి ఒక్కరు రాకుండా ఫారెస్ట్ను ధ్వంసం చేయడం వలన అటవీ అధికారులను అట్లాగే గ్రామ పెద్దలందరూ కలిసి ఈరోజు గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద ధర్నా చేయడం జరిగింది. అట్లాగే సిఐ గారి ఆధ్వర్యంలో ఫారెస్టు ప్లాంటేషన్ని 20 చెట్టు భోజనాల్లో రీప్లాంటేషన్ పెట్టడానికి 2 రోజుల్లో డిఎఫ్ మేడం గారు